అండ్ అందరూ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయేది సుభాష్ చంద్రబోస్ గారి వివాహం ఎప్పుడు జరిగింది, ఎవరితో జరిగింది, ఏంటనేది చిన్న బ్రీఫింగ్ ఇద్దామని అయితే నా ప్రయత్నం చేస్తున్నాను. మనకు తెలుసు, ఈ నెల 23వ తారీఖు 129వ జన్మదిన జరుపుకున్నారు సుభాష్ చంద్రబోస్ గారు. అయితే ఆయనకు సంబంధించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆయనకి ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నారు. ఆమె రీసెంట్గా ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అందులో కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. అది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే సుభాష్ చంద్రబోస్ గారి వైఫ్ పేరు ఎమిలీ శంకర్. ఈమె ఆస్ట్రియాకి సంబంధించిన స్టెనోగ్రాఫర్ అన్నమాట. ఈమెని 1937లో ఈయన మ్యారేజ్ చేసుకున్నారు సుభాష్ చంద్రబోస్ గారు. తర్వాత పెళ్ళి కూడా చాలా నిరాడంబరంగా చేసుకున్నారని చాలామందికి తెలియని విషయం. ఎందుకంటే వరల్డ్ వార్ II అప్పుడు జరుగుతుంది. అలాగే అప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ఆయన ఆర్భాటంగా చేసుకోకుండా చాలా నిరాడంబరంగా, చాలా సింపుల్గా చేసుకున్నారు ఎమిలీ గారిని వివాహం. తర్వాత 1942లో అనితా బోస్ గారిని ఆయన కన్నారు. ఆమె 1942లో జన్మించారు. తర్వాత 1943లో ఆయన సౌత్ ఈస్ట్ ఏషియాకి ప్రయాణం వరల్డ్ వార్ II సందర్భంగా చేయవలసి వచ్చింది. 43లో తర్వాత మనకు తెలిసిన విషయమే, 1945లో ఆయన ప్రమాదవశాత్తు ఈ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన యాక్సిడెంట్లో చనిపోయారు అనేది బాగా నడుస్తున్న వార్తలు. కాకపోతే ఆయన ఎలా చనిపోయారు ఏంటి అనేది ఇప్పటికి కూడా ఖచ్చితమైన ఆధారాలు ఎవరు చెప్పలేని పరిస్థితి. అయితే ఎవరైతే తర్వాత ఆమె ఎమిలీ గారు ఉన్నారో వాళ్ళ వైఫ్, ఆమె అదే ఆస్ట్రియాలో ఆయన చనిపోయిన తర్వాత ఆమె శాశ్వత జీవితాన్ని పెళ్లి చేసుకోకుండా ఇంకా ఆయన జ్ఞాపకాలతోనే ఆ కూతురుతో అలాగా ఆమె జీవితాన్ని మొన్న 1996 వరకు కూడా ఆమె బ్రతికే ఉన్నారు. ఆమె 84వ ఏటలో చనిపోవడం జరిగింది. స్టెనోగ్రాఫర్గానే పనిచేస్తూ కూతుర్ని పోషించుకుంటూ మొన్నటి వరకు చాలా సాధారణమైన జీవితాన్ని, ఒక ఎంప్లాయీగా పనిచేసుకుంటూ కూతుర్ని పెంచుకుంటూ ఆమె జీవితాన్ని అయితే గడిపిందని చెప్పాలి. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇన్ని సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ అవ్వచ్చు, ఏదైతే పార్టీ ఇప్పటి వరకు స్వతంత్రం తర్వాత ఉందో ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి ఫ్యామిలీని అవ్వచ్చు, ఆయన హిస్టరీ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రపంచానికి తెలిసేలాగా ఏ కార్యక్రమాలు చేయకపోవడం వల్ల ఎవరు కూడా దాని పరంగా వెళ్ళడం కానీ, ఆలోచన చేయడం కానీ, దాని గురించి డిస్కషన్ కానీ అవ్వలేదనేది అందరికీ తెలిసిన విషయం.